హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అల్నూర్ లెర్నింగ్ ఉర్దూ త్రూ తెలుగు. తెలుగు ద్వారా ఉర్దూ నేర్చుకోవటం లెసన్ నంబర్ 69. ఈరోజు కొన్ని క్రియాపదాలు నేర్చుకుందాం. వాటిలోని ముఖ్యంగా కొన్ని, ఒకవేళ అనే మాట ఉందనుకోండి, దాన్ని ఉర్దూలో ఏమంటారు? అగర్. ఉర్దూలో అగర్ అని అంటారు. తర్వాత కానీ అనే మాట ఉందనుకోండి, దాన్ని ఉర్దూలో ఏమంటారు? మగర్. మగర్. ఒకవేళ అనేదానికి అగర్ అని, కానీ అనేదానికేమో మగర్ అని అంటారు. అలాగే బహుశా అనే మాట ఉందనుకోండి, బహుశా అనే మాటని ఉర్దూలో షాయద్ అని అంటారు. షాయద్. అలాగే అవకాశం అనే మాట ఉందనుకోండి, దాన్ని ఇమ్కాన్. ఇమ్కాన్ అని అంటారు. ఇప్పుడు ఈ పదాలని వాక్యాల్లో ఏ విధంగా ఉపయోగించుకోవాలో నేర్చుకుందాం. ఒకవేళ అంటే అగర్ అనే అర్థం వస్తుంది కదా. ఇప్పుడు దీన్ని వాక్యాల్లో ఏ విధంగా ఉపయోగించాలో ఇప్పుడు నేర్చుకుందాం. ఒకవేళ నేను వెళ్ళి ఉంటే, ఒకవేళ నేను వెళ్ళి ఉంటే వేరే విధంగా ఉండేది అనేది ఏదో వాక్యం పూర్తవుతుంది. ఆ విధంగా ఏదో ఒక దానికి జోడించి మనం వాక్యాన్ని పూర్తి చేస్తాం. కాబట్టి ఒకవేళ నేను వెళ్ళి ఉంటే ఆ పెళ్ళి అయిపోయి ఉండేది, ఒకవేళ నేను వెళ్ళి ఉంటే వాడికి ఉద్యోగం వచ్చి ఉండేది, ఒకవేళ నేను వెళ్ళి ఉంటే ఇంత గొడవ జరిగి ఉండేది కాదు. ఏదోటి మనకి వాక్యం చివర జోడిస్తాం. కాబట్టి ఈ ఒకవేళ నేను వెళ్ళి ఉంటే అనేదాన్ని మనం సాధారణంగా ఉపయోగించుకుంటూ ఉంటాం. ఈ పదాన్ని ఉర్దూలో ఏ విధంగా అంటారు? అగర్ మై గయా హోతా. ఒకవేళ నేను వెళ్ళి ఉంటే అంటే అగర్ అంటే ఒకవేళ, మై అంటే నేను, వెళ్ళి ఉంటే గయా హోతా. అగర్ మై గయా హోతా, ఒకవేళ నేను వెళ్ళి ఉంటే ఏదో జరిగేది. తర్వాత ఇంకొక వాక్యం, ఒకవేళ నేను చదివి ఉంటే మై ఆఫీసర్ బన్ జాతా థా. నేను వెళ్ళి చదివి ఉంటే నేను ఆఫీసర్ అయ్యేవాడిని. అగర్ మై పఢాయి కియా హోతా. అగర్ అంటే ఒకవేళ, మై అంటే నేను, పఢాయి అంటే చదువు, కియా హోతా చదువుకొని ఉంటే, ఆ చదువుని చదువుకొని ఉంటే నేను పెద్ద ఆఫీసర్ని అయిపోయేవాడిని అని చెప్పుకోవచ్చు అనమాట. వాక్యం చివరలో ఏదో జోడించుకుని, ఒకవేళ నేను చదివి ఉంటే నువ్వు ఇంత వాగుడు వాగేవాడు కాదు అని కూడా ఏదో ఇంకొక వాక్యం మనం చెప్పుకోవచ్చు. అగర్ మై పఢాయి కియా హోతా, ఒకవేళ నేను చదివి ఉంటే అనే అర్థం వస్తుందన్నమాట. తర్వాత ఒకవేళ నీవు చూసి ఉంటే, ఒకవేళ నీవు చూసి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు అనేది ఏదో ఉంటుంది దానికి చివర. ఈ వాక్యాన్ని మాత్రం మనం సాధారణంగా ప్రతి చోట మనం ఉపయోగిస్తాం. ఒకవేళ నీవు చూసి ఉంటే, అగర్ తుమ్ దేఖా హోతా. అగర్ అంటే ఒకవేళ, తుమ్ అంటే నీవు, దేఖా హోతా చూసి ఉంటే అనే అర్థం వస్తుంది. ఇంకోటి, ఒకవేళ రాత్రి అయిపోతే, ఎక్కడో చోట ఉంటాం అనే మాట ఉందనుకోండి, ఒకవేళ రాత్రి అయిపోతే అనే దాన్ని మాత్రం ఉర్దూలో ఏ విధంగా అనాలి? అగర్ రాత్ హో జాయేగా తో. హో జాయేగా తో. అగర్ అంటే ఒకవేళ, రాత్ అంటే రాత్రి, హో జాయేగా తో అయిపోతే ఏం చేస్తాం? ఏదో చోట ఎక్కడో చోట ఉంటాం, లేకపోతే హోటల్లో ఉంటాం, లేకపోతే తిరిగి వచ్చేస్తాం అని ఏదోటి మనం జోడించుకుంటాం. దాన్ని అగర్ రాత్ హో జాయేగా తో అంటే ఒకవేళ రాత్రి అయిపోతే అనేది సంశయం వ్యక్తపరుస్తున్నాం అన్నమాట. తర్వాత ఒకవేళ మీరు పిలిచి ఉంటే మేము వచ్చేవాళ్ళమే అనే అర్థం వస్తుందన్నమాట. ఒకవేళ మీరు పిలిచి ఉంటే అంటే అగర్ ఆప్ బులాయా హోతా. అగర్ అంటే ఒకవేళ, ఆప్ అంటే మీరు, బులాయా పిలిచి, హోతా ఉంటే. అగర్ ఆప్ బులాయా హోతా, ఒకవేళ మీరు పిలిచి ఉంటే అనే అర్థం వస్తుంది. తర్వాత ఒకవేళ చలిగా ఉంటే, చలిగా ఉంటే ఏం చేద్దరు? దాన్ని ఈ విధంగా ఉర్దూలో అంటాం, అగర్ ఠండ్ హోగాతో. అగర్ అంటే ఒకవేళ, ఠండ్ అంటే చలి, హోగాతో చలిగా ఉంటే ఏం చేస్తారు? స్వెటర్ వేసుకుంటాం, ప్రయాణం చేయకపోవచ్చు, ఏదో ఒకటి ఉంటుంది కారణం. సరేనా? ఇకపోతే ఇంకొక పదం, కానీ అనే పదాన్ని ఉర్దూలో మనం ఎక్కువగానే మగర్ అని అంటాం. మగర్ అంటే కానీ.
దాన్ని వాక్యాల్లో ఏ విధంగా వాడాలి ఇప్పుడు మనం చూద్దాం. నేను పిలిచాను కానీ నీవు రాలేదు అని ఉంటుంది కదా వాక్యంలోనే. నేను పిలిచాను కానీ నువ్వు రాలేదు. మై బులాయా థా మగర్ తుమ్ నహి ఆయా నహి అని కూడా అనొచ్చు. తుమ్ నహి ఆయా అని కూడా అనొచ్చు. తుమ్ ఆయా నహి అని కూడా అనొచ్చు. నేను పిలిచాను కానీ నీవు రాలేదు. మై బులాయా థా మగర్ తుమ్ ఆయా నహి అని కూడా మనం చెప్పుకోవచ్చు. నీవు వచ్చావు కానీ స్కూల్ మూసేశారు. నీవు వచ్చావు కానీ లాభం ఏముంది, స్కూల్ మూసేశారు, వెళ్ళిపోదన్నాడు ఇక అని ఒక వాక్యం ఉందనుకోండి. దాన్ని ఉర్దూలో ఏ విధంగా అనాలి? తుమ్ ఆయా థా మగర్ స్కూల్ బంద్ కర్ దియా గయా. తుమ్ ఆయా థా నీవు వచ్చావు, మగర్ కానీ స్కూల్ అంటే స్కూలు బంద్ కర్ దియా గయా థా. థా అని అక్కర్లేదు, బంద్ కర్ దియా గయా. నీవు వచ్చావు కానీ స్కూలు మూసేశారు అని అర్థం వస్తుంది. తర్వాత నీవు చెప్పావు కానీ నాకు అర్థం కాలేదు. నీవు చెప్పావు కానీ నాకు అర్థం కాలేదు అనే మాట ఉందనుకోండి పదం. దాన్ని ఈ విధంగా ఉర్దూలో వాడతారు. ఎలాగంటే తుమ్నే కహా థా నీవు చెప్పావు, కరెక్టే నువ్వు చెప్పావు. మగర్ అంటే కానీ, ముఝే అంటే నాకు, సమజ్ నహీ ఆయా నాకు అర్థం కాలేదు. తుమ్నే కహా థా నీవు చెప్పావు, మగర్ అంటే కానీ, ముఝే సమజ్ నహీ ఆయా థా నాకు అర్థం కాలేదు అనే అర్థం వస్తుంది. తర్వాత నేను సమయానికి ముందే ఎయిర్పోర్ట్కి వెళ్ళాను కానీ ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యింది అనే వాక్యం ఉందండి. నేను సమయానికి ముందే ఎయిర్పోర్ట్కి వెళ్ళాను కానీ ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది. ఏం చేద్దాం అనే దాన్ని ఇప్పుడు ఉర్దూలో ఏ విధంగా అంటారంటే మై వక్త్ సే ఎయిర్పోర్ట్ పహుంచ్ గయా. మై వక్త్ పే ఎయిర్పోర్ట్ పహుంచ్ గయా. మై వక్త్ పే అంటే నేను సమయానికి, ఎయిర్పోర్ట్కి, పహుంచ్ గయా చేరుకున్నాను, వెళ్ళాను. మగర్ కానీ, మగర్ అంటే కానీ, ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యింది, ఫ్లైట్ క్యాన్సిల్ హో గయా థా. ఫ్లైట్ అనేది ఫ్లైట్కి, క్యాన్సిల్ అంటే క్యాన్సిల్, హో గయా థా అయిపోయింది, ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది. సమయానికి వెళ్ళాను ఎయిర్పోర్ట్కి కానీ ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది. మై వక్త్ పే ఎయిర్పోర్ట్ పహుంచ్ గయా మగర్ ఫ్లైట్ క్యాన్సిల్ హో గయా థా. ఫ్లైట్ నేను సమయానికి ఎయిర్పోర్ట్కి చేరుకున్నాను కానీ ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది అనే అర్థం వస్తుంది. ఇకపోతే ఇంకొక పదం బహుశా. అంటే ఈ బహుశా అనే పదాన్ని ఉర్దూలో షాయద్ అంటారని అనుకున్నాం కదా. ఇప్పుడు ఈ షాయద్ ఉపయోగించి, ఈ బహుశాను ఉపయోగించి కొన్ని వాక్యాలు తయారు చేద్దాం. బహుశా అతను వెళ్ళి ఉండవచ్చు, అతను వెళ్ళిపోయి ఉండవచ్చు అని, అతను వెళ్ళిపోయిన తర్వాత మనం మాట్లాడుకుంటున్నాం బహుశా అతను వెళ్ళి ఉండవచ్చు అని. దాన్ని ఉర్దూలో ఏ విధంగా అంటారు? షాయద్ ఓ గయా హోగా. షాయద్ అంటే బహుశా, ఓ అంటే అతను, ఇక్కడ అతను లేదా ఆమె కూడా వస్తుంది. ఓ గయా హోగా అంటే మగాడికి వర్తిస్తుంది పుంలింగానికి. అదే స్త్రీలింగం అయితే ఓ గయి హోగి, గయి హోగి అని వస్తుంది ఆడవాళ్ళదైతే. ఆడామే వచ్చింది వెళ్ళింది అని చెప్పడానికి షాయద్ ఓ గయి హోగి అనాలి. మగాడికైతే గయా హోగా అని చెప్పాలి. తర్వాత బహుశా రవి పిలిచి ఉండవచ్చు. బహుశా రవి పిలిచి ఉండవచ్చు అంచేత వెళ్ళాడు అని వాక్యం ఉందండి. దాన్ని ఉర్దూలో ఏ విధంగా అనాలి? షాయద్ అంటే బహుశా, రవి బులాయా హోగా పిలిచి ఉండవచ్చు. బులాయా హోగా అంటే పిలిచి, బులాయా అంటే పిలిచి, ఉండవచ్చు అనేదానికి హోగా అనేదానికి అర్థంగా వస్తుంది. తర్వాత ఆ ఫలం బహుశా చేదుగా ఉండవచ్చు. మీరు తింటున్నారే ఆ ఫలం, అది చేదుగా ఉండవచ్చు అనే సంభావన మనం వ్యక్తపరుస్తున్నాం, సంశయం. ఆ ఫలం బహుశా చేదుగా ఉండవచ్చు అనే సంశయాన్ని మనం వ్యక్తపరుస్తున్నాం. దాన్ని ఉర్దూలో ఏ విధంగా అనాలి? ఓ ఫల్, ఓ ఫల్. ఓ అంటే అది, ఆ
లేదా ఆ, ఫల్ అంటే ఫలము, బహుశా అంటే షాయద్, చేదుగా అంటే కడువా, కడవా, ఉండవచ్చు హోగా. ఓ ఫల్ షాయద్ కడవా హోగా, ఆ ఫలం బహుశా చేదుగా ఉండవచ్చు అని అర్థం వస్తుంది. తర్వాత ఇంకొకటి, బహుశా అతను చాలా ధనవంతుడు అయి ఉండవచ్చు. బహుశా అతను చాలా ధనవంతుడు అయి ఉండవచ్చు అనే పదం ఉంది, వాక్యం ఉందనుకోండి. దాని ఉర్దూలో ఏ విధంగా అనాలి? షాయద్ ఓ షఖ్స్, ఓ అంటే ఆ, షఖ్స్ అంటే అతను, అతని గురించి మనం ఆ విధంగా అనొచ్చు. ఓ షఖ్స్ అతను, బహుత్ అంటే చాలా, అమీర్ హోగా, అమీర్ అంటే ధనవంతుడు, హోగా అంటే అయి ఉండవచ్చు అని. దీని వాక్యాన్ని పూర్తిగా ఎలా చెప్పాలంటే, షాయద్ ఓ షఖ్స్ బహుశా అమీర్ హోగా, బహుశా అతను చాలా ధనవంతుడు అయి ఉండవచ్చు అనే అర్థం రావాలంటే షాయద్ ఓహ్ షఖ్స్ బహుత్ అమీర్ హోగా, షాయద్ ఓహ్ షఖ్స్ బహుత్ అమీర్ హోగా, బహుశా అతను చాలా ధనవంతుడు అయి ఉండవచ్చు అనే అర్థం వస్తుంది. ఇప్పుడు అవకాశం అంటే ఇమ్కాన్ అంటారని తెలుసుకున్నాం కదా. వాక్యాల్లో మనం సాధారణంగా వర్షం పడే అవకాశం ఉంది అని ఉందనుకోండి, లేదా వర్షం పడే సూచనలు ఉన్నాయి అంటాం కదా, దాన్ని ఇమ్కాన్ అంటాం. అవకాశం అన్న సూచనలన్నా ఇమ్కాన్ అనే పదాన్ని మనం జోడిస్తాం అన్నమాట. అవకాశం అనేదానికి ఇప్పుడు ఉర్దూలో ఏ విధంగా అంటారో నేర్చుకుందాం. వర్షం పడే అవకాశం ఉంది, దాన్ని బారిష్ హోనేకా ఇమ్కాన్ హై. బారిష్ అంటే వర్షం, హోనేకా అంటే కురిసే, ఇమ్కాన్ హై అవకాశం ఉంది, ఉంది అనేదానికి హై అనే అర్థం వస్తుంది అన్నమాట. తర్వాత ట్రైన్ వచ్చే అవకాశం ఉంది, రైలు వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు అని ఒక వాక్యం ఉంది, చిన్న వాక్యం. దాన్ని ఉర్దూలో ఏ విధంగా అనాలి? ట్రైన్ ఆనేకా ఇమ్కాన్ హై, ట్రైన్ వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు. అలాగే మంత్రి వచ్చే అవకాశం ఉంది, మంత్రి గారు వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు అనేది ఉందనుకోండి, దానికి ఉర్దూలో ఏ విధంగా అనాలి? వజీర్ అంటే మంత్రి, ఆనేకా వచ్చే, ఇమ్కాన్ హై అవకాశం ఉంది. వజీర్ ఆనేకా ఇమ్కాన్ హై, మంత్రి వచ్చే అవకాశం ఉంది. ఫలానా సినిమా వచ్చే అవకాశం, సినిమా ఆనేకా ఇమ్కాన్ హై. చిరంజీవి అనేక ఇమ్కాన్ హై, చిరంజీవి వచ్చే అవకాశం ఉంది. ఇలాగా ఇమ్కాన్ హై అనే దాన్ని మనం వాడుకోవచ్చు వాక్యాల్లో. అలాగే జ్వరం వచ్చే సూచనలు ఉన్నాయి, లేదా జ్వరం వచ్చే అవకాశం ఉంది అనేది ఉందనుకోండి, దాన్ని ఉర్దూలో ఏ విధంగా అనాలి? బుఖార్ ఆనేక ఇమ్కాన్ హై. బుఖార్ అంటే జ్వరం, ఆనేక అంటే రావటానికి, ఇమ్కాన్ హై అవకాశం ఉంది అనే అర్థం వస్తుంది. బుఖార్ ఆనేక ఇమ్కాన్ హై అంటే జ్వరం వచ్చే సూచనలు ఉన్నాయి అనే అర్థంతో ఈ లెసన్ని ఇంతటితో ముగిద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుతో ఈ లెసన్ని ఇంతటితో ముగిద్దాం. వచ్చే వారం మరికొన్ని కొత్త పదాలతో, క్రియాపదాలతో మీ ముందుంటాను. అంతవరకు జాగ్రత్తగా పదాలని ప్రాక్టీస్ చేయండి. మీ సొంత వాక్యాలు కొన్ని రాసుకుని వాటిని కూడా దాంట్లోనే ప్రాక్టీస్ చేస్తే మీకు తొందరగా మాట్లాడే అవకాశం మెరుగవుతుంది. అంతవరకు సెలవు మరి. గుడ్ బై ఫర్ నౌ.